చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు మన వీడియో వచ్చేసి యాక్చువల్లీ టోటల్ బ్లాగ్ మొత్తం తీద్దాం అనుకున్నాను, బట్ హడావుడిలో అవ్వలేదు. సో కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాను. మేము బెంగళూరు వచ్చాం. బెంగళూరు ఎందుకు అంటే మ్యాగీ స్టడీస్ ఇక్కడే కాబట్టి బెంగళూరులో దిగినటువంటి రూమ్, అలాగే కొన్ని నా జర్నీ క్లిప్స్ని షూట్ చేశాను. అదే ఈరోజు మన వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వ్లాగ్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెట్ చేసుకుంటే సో దట్ నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఫ్రీగా ఉన్న టైంలో చూసేయచ్చు. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దే. ఇకపోతే బెంగళూరు వచ్చేసి 2 ఇంపార్టెంట్ వర్క్స్ మీద రావడం జరిగిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మాకు బాగా కావాల్సిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉండేది, అది పక్కాగా అటెండ్ అవ్వాలి దానికోసం. అండ్ అలాగే ఇంకొక వర్క్ వచ్చేసి మ్యాగీకి సంబంధించిన వర్క్ అనమాట. అదేంటో మీకు సెకండ్ వీడియోలో తెలిసిపోతుంది, ఎందుకంటే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి 2 పార్ట్స్గా పెట్టడం జరిగిందనమాట. ఇక ఈ క్లిప్స్ వచ్చేసి మేము వెళ్ళిన రోజు అనమాట. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయిపోయింది బెంగళూరు వెళ్ళేసరికి. సో అప్పటికే మార్నింగ్ నుంచి కూడా ఫుల్ జర్నీ టైర్డ్ అయిపోయాం అనమాట. మాకు తెలిసిన రిలేటివ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారులే, కానీ బట్ మా ప్రోగ్రామ్స్కి మేము ఇక్కడ రూమ్ తీసుకోవడమే కరెక్ట్. మళ్ళీ అటు వెళ్ళిపోయామంటే చాలా లాంగ్ అయిపోతుంది, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. దట్టు రేపు అనమాట ఫంక్షన్తో పాటు ఇంకొక ప్రోగ్రామ్ కూడా ఉండింది, అది మీకు సెకండ్ వీడియోలో తెలుస్తుంది. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మాకు ఇక్కడ ఉంటేనే కన్వీనియంట్. సో అందుకే ఇక్కడ మేము రూమ్ తీసుకోవడం జరిగింది. సో ఆ రోజు అనమాట మేము వెళ్ళిన రోజు ఇది. ఫ్యామిలీ ట్రిప్ వేసి కూడా ఎన్ని రోజులు అయిపోయిందో, కరోనాకి ముందు ఎప్పుడో చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము నలుగురమే ఇలా ఒక 2-3 డేస్ ఒక స్మాల్ ట్రిప్ వేయడం ఇప్పుడే అనమాట. అసలు అయితే ఈ వ్లాగ్ని నేను షూట్ చేద్దాం అనుకోలేదు. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ రూమ్ తీసుకునేటప్పుడు అనుకుంటా మ్యాగీ అంది, మమ్మీ వీడియో పెట్టి చాలా రోజులు అయింది కదా, ఎందుకు దీన్ని షూట్ చేసుకోకూడదు అనింది. అవును కదా, నిజమే, చాలా రోజులు అయిపోయింది, వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. దట్ చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు వీడియోస్ ఏం మళ్ళీ పెట్టట్లేదు అని చెప్పేసి. ఓకే, నాకు అప్పుడు అనిపించింది అంటే వేరే వీడియోస్ అనుకుంటున్నాం, బట్ ఏదో ఒక కారణాల వల్ల లేట్ అయిపోతూ ఉండింది. సరే ఓకే, ఇది కూడా ఒక 2-3 డేస్ ఇక్కడే ఉంటాం కాబట్టేసి ఓకే చేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు స్టార్ట్ చేసాం అనమాట. ఇక స్టార్టింగ్ క్లిప్స్లో చూసారు కదా, మేము రూమ్లోకి ఎంటర్ అవ్వడం, ఆ తర్వాత జిమ్, అవన్నీ మేమున్న ఫ్లోర్లోనే జిమ్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇంకా అవి రెండు చూసేసరికి వాడికి ప్రాణం లేచి వచ్చిందనమాట. ఇంక చెప్పేస్తున్నాడు, నేను ఎర్లీ మార్నింగ్ లెగుస్తాను 5 కల్లే 1 అవర్ జిమ్ చేయాలి, 1 అవర్ స్విమ్ చేయాలని. వాడికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. అసలు అయితే వాళ్ళకి స్కూల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు కరోనా టైం కాబట్టి స్కూల్స్ రన్ అవుతున్నా కూడా వాళ్ళకి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ అనేది అలౌ లేదనమాట ఇప్పుడు. సో వాడికైతే ఇంకా చూసేసిన తర్వాత లేదు నేను పొద్దున్నే లేసి ఇవన్నీ చేసేయాలని చెప్పేసి ఫస్ట్ వెళ్ళి అలా చెక్ చేసుకుని వచ్చారనమాట. ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది, ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇంకా కిందకు వచ్చాం. నేనైతే నైట్ పూట డిన్నర్ చెయ్యా, ఎందుకంటే డైటింగ్ కాబట్టి. కానీ వీళ్ళు ముగ్గురు నన్ను బాగా టెంప్ట్ చేస్తారనమాట. టెంప్ట్ మాట పక్కన పెడితే ఫోర్స్ చేస్తారు బాగా. లేదు ఇప్పుడు నువ్వు తినాల్సిందే, నువ్వు తింటేనే మేము కూడా తింటాం అన్నట్లు చేస్తారనమాట. నా డైటింగ్కి హారతి బాడిచ్చేది వీళ్ళు ముగ్గురే. అండ్ మా వారి పాలసీ అండ్ ఎలా అంటే వీళ్ళు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ని అయితే ఎలా మనం ఎంజాయ్ చేస్తామో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అంటారు. ఎందుకంటే మనం ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా. వేరే స్టేట్ కట్టి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ డిఫరెంట్ ఫుడ్స్ అంటే కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి కదా ఒక్కొక్క ఊరికి, అట్లా ఆ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేయాలి అలా అని చెప్పి అనుకుంటారు. కానీ నేనైతే కొంచెం లిమిట్గానే తీసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటాను డైటింగ్ పేరుతో. బట్ వీళ్ళైతే నన్ను అట్లా వదిలిపెట్టరు. వాళ్ళు అలా ఇబ్బంది పెట్టేస్తే నేనేదో కొంచెం లైట్గా తీసేసుకొని సరే నేనైతే వీడియో షూట్ చేసుకుంటాను, మీరైతే లాగించండి అని చెప్పేసి నేను వచ్చి ఇంకా ఇక్కడ ఏంటి డిఫరెంట్ ఫుడ్స్ ఇంకా ఏమేమి ఉన్నాయని చెప్పేసి షూట్ చేస్తూ ఉన్నాను. రియలీ చెప్పాలి, ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుండింది. అండ్ ఎలా అంటే ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ని ఇక్కడ అంటే ఆల్మోస్ట్
చాలా రకాల ఫుడ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నేను తీసుకున్నంత వరకు అయితే సూపర్ టేస్ట్ ఉండే. నిజంగా వాళ్ళు టెంప్ట్ చేసినప్పుడు నేను ఏదో నా కోసం చేశారనుకున్నాను, కానీ నిజంగా చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఇది ఏంటంటే బర్త్డే పార్టీ జరిగింది. ఇంతసేపు కూడా గోల అనమాట. కరెక్ట్గా మాకు ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఈ టేబుల్. చూసారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం ఒక్కటే ఫ్యామిలీ అట. అంటే నేను షూట్ చేసే టైంకి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు నేను షూట్ చేశాను. అప్పటిదాకా వాళ్ళ గోల చూస్తా ఈ మ్యాగీస్ అన్నీ కూడా డిన్నర్ చేశారు. చేరు వీళ్ళు. అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ స్ట్రాబెరీ డ్రింక్ తాగుతున్నారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఏంటంటే నేను వీడియో తీసేటప్పుడు మ్యాక్సిమం మొహాలు అటు ఇటు తిప్పేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటబ్బా నేను వీడియో తీస్తున్నా కూడా వీళ్ళు ఇంత బాగా ఫోజ్ ఇస్తున్నారు అనుకున్నా. వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని వీడియో తీయొద్దు, ఫోటో తీ అని వాళ్ళు ఫోజులు ఇస్తున్నారు. ఓకే ఫోటోనే తీస్తున్నా అని చెప్పేసి నేను వీడియో తీసేసా. అలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని కాసేపు వాళ్ళు టైం స్పెండ్ చేశారు. నేనైతే వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకా బయట బీభత్సమైన వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. మేము అనుకుంటూ ఉన్నాం రేపు ఫంక్షన్ ఉండింది, ఇంకా ప్రోగ్రామ్స్కి ఎట్లా ఇంత పెద్ద వర్షం పడుతుంది, రేపు కూడా ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నాము. బట్ నెక్స్ట్ డే అయితే వర్షం లేదు. కానీ ఎంత పెద్ద వర్షం అంటే మీకు సౌండ్ వినిపిస్తాను, ఒక్కసారి ఆగండి. ఎంత పెద్ద వర్షమో. ఇందులో ఆడియోలోనే సౌండ్ ఇలా ఉండింది, లైవ్లో ఉంటే ఇంకా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. మొత్తం రీసౌండ్ వస్తూ ఉండింది. అక్కడ మ్యాగీస్ అన్నీ కూర్చున్నారు కదా, సన్నీ వాళ్ళ అక్కతో జోక్ చేస్తూ ఉన్నాడు, అక్క చాలా పెద్ద వర్షం, ఇంకా ఎక్కువ వర్షం పడిద్దంట, నేను న్యూస్లో చూశాను. ఇంత వర్షం అయితే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, పైన ఉన్న గ్లాస్ పగిలిపోతుంది, ఆ వాటర్ని మనమే పడిపోతాయి, పదక్క వెళ్ళిపోదాం అని వాళ్ళ అక్కతో జోక్ చేస్తూ ఉన్నాడు. నైట్ అంతా పెద్ద వర్షం పడింది కదా. మార్నింగ్ అయితే వెదర్ ఇంకా సూపర్గా ఉండింది అసలు. ఎర్లీ మార్నింగ్ చూస్తే మనం వర్షం పడినప్పుడు చెట్లన్నీ కూడా ఇంకా గ్రీన్గా, బిల్డింగ్లన్నీ కూడా మెరిసిపోతాయి కనిపిస్తూ ఉంటాయి కదా. మా చిన్నప్పుడు మేము అలా అనుకునేవాళ్ళం, పెద్ద వర్షం పడుతుంటే ఆహా ఈరోజు బిల్డింగ్లన్నీ కూడా శుభ్రంగా స్నానం చేసేస్తాయి, భలే మెరిసిపోతాయి అని చెప్పి. ఎర్లీ మార్నింగ్ లేసి గంటసేపు జిమ్, గంటసేపు స్విమ్మింగ్ చేస్తానని చెప్పాడు. వీళ్ళు ఎగడమేమో 7:30కి లేసాడు. ఇంకా వాటర్లోకి దిగుదాము అని వాడు చాలా డేర్ చేశాడు. కానీ అవి మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లా ఉన్నాయన్నమాట. నేను చెప్తున్నా, అరే వాటర్ మాత్రం నువ్వు దిగావంటే ఫ్రీజ్ అయిపోతావురా లోపల అని చెప్తున్నా. లేదు వాడు డేర్ చేసి అప్పటికీ కూడా లేదు నేను దిగాలి ఇప్పుడు ఏదాలి అంటాడు. కానీ వాడే చూసుకొని అమ్మో నేను దిగలేనని ఇంకా డ్రాప్ అయిపోయాడు. ఇక వర్షం వాడి స్విమ్మింగ్ కాస్త అలా నిరాశపరిచిందనమాట. ఇక జిమ్లోకి లాక్కొచ్చాడు. అంటే ఎప్పుడైనా నాతో వస్తాడులే కానీ జిమ్కి చేయడు, ఎందుకంటే అక్కడ ఎవరైనా ఉంటారు, వాడికి సిగ్గు. ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇంక రెచ్చిపోయాడు కుర్రాడు. కావాలని షూట్ చేయించుకున్నాడు, వాడి ఫ్రెండ్కి చూపించాలంటది. ఇంకా ఇదంతా వీడియో అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాం. ఈ బ్రేక్ఫాస్ట్తో మొదలనమాట. ఇంకా నైట్ 10:30-11 వరకు కూడా చాలా హడావుడిగా ఇదిగా గడిచిపోయింది. డే అంతా కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా ఆ ఫంక్షన్ కానీ ఇంక తర్వాత మ్యాగీకి సంబంధించిన కొన్ని వర్క్స్ ఉన్నాయి, వాటన్నిటి వల్ల డే అంతా అలా గడిచిపోయింది. ఈయన మా వారు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, మేము వచ్చామని మీట్ అవ్వడానికి వచ్చారు ఇక్కడ. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.